గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో తప్పకుండా స్క్రిప్ట్ కాకుండా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే 11 kV వైరు తెగిపడి రోడ్డు మీద అడ్డంగా పడి ఉంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లా వేదాపాలెం ఐపుడి సెంటర్లో ఫ్రెండ్స్. మేము అటుగా వెళ్తున్నప్పుడు నేను మా యొక్క ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ వైరు యొక్క సమాచారం కరెంటు డిపార్ట్మెంట్ తెలియపరచడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఏఈ గారు స్పందించి అక్కడ సంబంధించిన లైన్ మ్యాన్ని పంపించడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బస్సులు తర్వాత కార్లు బైకులు మితిమీరిన వేగంతో చూడకుండా వాటి మీద ప్రయాణం చేయడం జరిగింది. అలా ప్రమాదం జరగకుండా మేము వేదాపాలెం సిబ్బంది అందరం అక్కడ చేరి ఆ వైరు అడ్డంగా నిలబడి ఆ సైడ్కి నిలబడి ఆ ప్రయాణికుల్ని సైడ్కి పంపించడం జరిగింది. లేకపోతే ప్రమాదం అంచు తీవ్రత ఎక్కువ ఉండేది ఫ్రెండ్స్. దీన్ని గమనించి ఆ బస్సులోని కొంతమంది ఆపేసి ఆ తర్వాత లైన్ మ్యాన్ కూడా పిలవడం జరిగింది. లైన్ మ్యాన్ గారు వచ్చారు. ఆ లైన్ మ్యాన్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఆపించిన తర్వాత వైర్లు లాగడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఆ లైన్ మ్యాన్ లాగేశారు. లాగిన తర్వాత ఆ బస్సు ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ తెలియకుండా వాటి మీద ప్రయాణం చేస్తే లేనిపోని ప్రమాదాలు జరుగుతాయి ఫ్రెండ్స్. అందుకోసం సకాలంలో మేము ఆటో నగర్ సంబంధించిన ఏఈ గారు ఈ ఫోన్ చేయగానే లైన్ మ్యాన్ పంపించడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లైన్ క్లియర్ చేసాం. లైన్ క్లియర్ చేసిన తర్వాత ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం జరిగింది ఫ్రెండ్స్. దయచేసి ఇటువంటి ప్రమాద అంచులు తెగి ఉంటే వెంటనే స్పందించి పోలీసే కాకుండా మీరు కూడా బాధ్యతంగా ఏఈ గారికి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ తెలియపరిచి తోటి ప్రజలకు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు కాబట్టి అందుకోసం జాగ్రత్త ఫ్రెండ్స్. ఈ చిన్నపాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.